ముందే ఇవ్వాలి ఆదివారం మా అవ్వ చికెన్ అనేనేమో పోయి మస్తు ఇప్పుడే అవని ఏం కూర అనేది తక్కువ చికెన్ అమ్మటనా మటన్ ఏడ్చిరా పప్పే సిగ్గులే రావు రమకందుకు ఏందరా రక్తం వెళ్తుంది ఏడరా అన్న సిగ్గుండాలరా నీకన్నా సిగ్గుండాలరా అరే దావ తీసుకుందాం రా దావత్కు పైసలు ఎట్లరా? పైసలు రాబడతాయని నా దగ్గర కొన్ని ఉన్నాయి, నీ దగ్గర ఏమన్నా ఉన్నాయారా? నా దగ్గర అయితే ఏం లేవురా. అరే పనా కుండ చికెన్ వాసన మస్తు వస్తుంది, ఇలా తుక్కు ఉమ్మడే అవ్వ ఒక్కడనో నలుగురు వచ్చారు చికెన్ మొత్తం కథం చేస్తారు, చికెన్ మొత్తం కథం చేస్తారు. అరే ఎందుకు వేసినావు అట్లా? బా ఇదేంటి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నాయి. ముందే ఇవ్వాలి ఆదివారం మా అవ్వ చికెన్ అనేనేమో పోయి మస్తు ఇప్పుడే. అబ్బా బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టే జల్ది. నీళ్ళు పెట్టుకొని తినిపో. పొందాడు పొద్దున్న నుంచి తినలేడు, ఇప్పుడే వచ్చిండు, అన్నం పెడదామన్నా లే నీకు. పని చేసి వచ్చినావు, కష్టం చేసినట్టు నేను చేసి వచ్చి ఇప్పుడు అన్నం పెట్టాలా? పొత్తులు గాలి తిరుగుడు పని పాటనా? ఆపు అభిషేక్ నేనే పెట్టుకుని తింటా. అవని ఏం కూర అనేది తక్కువ చికెన్ అమ్మటనా? మటన్ ఏడ్చిరా పప్పే. ఇవ ఎప్పుడు పప్పేనా? నెల రోజుల నుంచి పప్పే పెడుతున్నావు, ఇవాళ చికెన్ అనేది ఏమవుతుంది? ఎప్పుడు పప్పు పప్పే. పని చేసి నువ్వు కట్టలు ఓదిచ్చిచ్చినావు, రోజు చికెన్ అండి పెడతా. సిగ్గులే రావు రమకందుకు. ఏదో ఒకటి బాగా ఆకలి అవుతుంది, తిన్నా ఫస్ట్. పని లేదు పాట లేదు, ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుడే. ఈ అబ్బా ఎప్పుడు ఇంతేనా తినేటప్పుడు? ఏదన్నా పని చేసి పైసలు ఇంట్లోకి తెచ్చిద్దామన్నది లేదు. తినేటప్పుడేనా? తినరా పని చేసిన బాబురా. నీ అబ్బా తిననిస్తావా లేదే? నువ్వు తిండి ఎట్లా తిన బుద్ధి అవుతున్నదిరా? నీ అబ్బా ఎప్పుడు తినేటప్పుడు ఇదే నువ్వద్దు నీ తినదు పీకు. పని చేయమంటే కోపాలు వస్తాయి, అందరు గట్లనే పని చేయమంటే కోపాలు వస్తాయి. కడుపు కాలితే నువ్వే వస్తావు పో. ఏమైందిరా? ఏం కాలేదురా. తిన్నవారా మరి? ఏం తినరా, మొత్తం పప్పే అండుతారు. మీ ఇంటికాడ కూడా పప్పేనారా? ఏమ్రా మీ ఇంటికాడ ఇంకా పప్పేనా? కాదు కానీ ఇప్పుడు నువ్వే గారా అన్నది. మొన్న నువ్వే గారా తోపు లెక్క చెప్పినావు ముక్కలేని ముద్ద దిగదని. మళ్ళీ మీ ఇంటికాడ రోజు కావచ్చు వండుతారు అన్నావు కదా. ఇక ఒక రోజేరా పప్పు అండి, లేకుంటే రోజు చికెన్ వండుతారు. అబ్బా మీకు అన్ని రోజులు చికెన్ అండి, ఒక్క ఆదివారమే పప్పు వండుతారా? అది నేను నమ్మాలా? చెప్పడానికి నీకన్నా సిగ్గుండాలరా. అరే అది కాదురా, మా ఇంటికాడ నెల రోజుల నుంచి కౌసే వండుతలేరురా. అట్లా చెప్తే ఎకరిస్తావని అట్లా చెప్పిండ్రా నీకు. అట్లా చెప్పు, ఇప్పుడు ఒప్పుకున్నావు నిజం. పెద్ద తోపు లెక్క బిల్డప్ ఇచ్చుడు కాదురా. మత్తు రోజులు అవుతుందిరా కౌసు తినక. ఆవురా ఈరోజు ఎట్లన్నా కౌసు తినాలిరా, నాలుక లావుతుంది. మరి ఎట్లా చేద్దాం రా? అరే దావ తీసుకుందాం రా. దావత్కు పైసలు ఎట్లరా? పైసలు రాబడతాయని నా దగ్గర కొన్ని ఉన్నాయి, నీ దగ్గర ఏమన్నా ఉన్నాయారా? నా దగ్గర అయితే ఏం లేవురా. అరే నీ దగ్గర లేకపోతే ఏంద్రా, మీ ఎవరు డబ్బులు ఎలా పెడతావా? పోయి తీసుకురాబు. అరే దావత్ అద్దురా, ఏం దావత్ చేసుర్రా? మెల్లగా మీ అబ్బాయి కూడా ముందు తీసుకురారా, ఏం కాదు. అది ఇట్లా చూసింది అనుకో, నా బొక్కకి నీళ్ళు పోతుందిరా. అరే దానికి ఎట్లా వెళ్తారా? మెల్లగా లేని చూసి ఎత్తుకొచ్చాయి. అరే ఎందుకురా ఈ దావతులన్నీ? అరే మనం దావత్లో కుండ చికెన్ చేసుకుందాం రా. ఎప్పుడన్నా తిన్నావారా కుండ చికెన్? ఒక్కసారి తిని చూడు, మళ్ళా తిందామంటావు. అంత సూపర్ ఉంటుందారా? అరే ఉత్తానే నారా అందరు కుండ చికెన్ అంటే ఇష్టపడేది. సరే మరి ఎట్లన్నా తీసుకొస్తా. సరే పో మరి జల్ది పో చేసుకుందాం. సరేరా. పో నువ్వు.
మా అవ్వాలి ఏమంటుందో తీసుకోండి. జర్రి ఉంటే ఎత్తుండేరా. ఏమైందిరా గదిలోకి వచ్చినావు? ఏమైందేమ్రా? మా అవ్వ కుక్కను కొట్టినాడు కొట్టింది. ఏమైందిరా? ఏం జరిగిందిరా? అరే మా అవ్వ డబ్బాలకి వెళ్ళి పైసలు తీయంగా చూసిందిరా. ఒకటే ఉతుకుర్రా, బట్టలు ఉతికినట్టు ఉతికిందిరా మా అవ్వ. మీ అవ్వ బాగానే ఉతికిందిరా, ఇంకొంచెం ఉతుకుంటే తెల్లవుతుంటివి. అని నీ అవ్వ ఏందిరా రక్తం వెళ్తుంది? ఏడరా ఏమైందారా? కొద్దిగా తెలితే ఏం కాదు. ఇప్పుడు ఇంటికి పోయాము. ఎందుకురా తిన్నా ఎరిపోవా? లేదురా, నువ్వు నల్లా ఉన్నావుగా, మా అవ్వకి చెప్తా. ఏమని? డబ్బాలకి వెళ్ళి పైసలు తీయమన్నా నువ్వే కంటరా, మా అవ్వకి చెప్తా. దెబ్బకి తెల్ల ఎత్తాయి నిన్ను. అమ్మో అద్దులే, నువ్వు విన్నావా చాలు. మరి ఇప్పుడు ఎట్లరా దావత్కి? మా దగ్గర ఉన్నాయిరా, పోదన్నాడు దావత్కి. నీ దగ్గర ఉంటే నన్ను ఎందుకురా మా ఇంటికి వెళ్తే తెమ్మన్నావు పైసలు? న్యూస్ కదా ఎత్తే కిలో చికెన్ ఎక్కడ తీసుకున్నాం అనుకున్నా కానీ నిన్ను అడిగిపోయాం. సరే నాడు మా అవ్వ రక్తం వచ్చాక వచ్చింది. అవరే పని అన్నీ ఇచ్చినా కానీ నూనె వేయలేనట్టున్నాం రా. గిక్కుండ చికెన్లో నూనె పోతారా? సరే సరే చెయ్యి నువ్వైతే మౌత్ కాకులు తెంపుకరాపరా. ఈ ఆకులు తెంపుతుండగా. అరే ఇక్కడ దావతి వేసుకుంటున్నాం, ఫోన్ చేయండి రా, లొకేషన్ పెడతా సరేనా? అరే ఓళ్ళకి చెప్పక రే, మనం దావ తీసుకున్నట్టు ఓళ్ళకి వేయలేదు, మనం ఇద్దరేమో మంచిగా తిందాం. సరే సరే. అరే పనాయ్, కుండ చికెన్ వాసన మస్తు వస్తుంది, ఇలా తుక్కు ఉమ్ముడే. హలో తూందుబ్బకున్నామే. ఇడ కుండ చికెన్ అనుకుంటున్నాం. రావే ఒక్కడమే కదా జరిరా. సరేరా. అరే చెప్పక బే, ఓళ్ళకి చెప్పొద్దు అన్నా కదా, మన ఇద్దరమే తిందామన్నా, మళ్ళీ ఎందుకు చెప్తున్నా? అది మర్చిపోయినా, ఒక్కడే కానీ రా, ఒక 2 ముక్కలు ఎత్తాయిపాయా. సరే ఆయనకి 2 ముక్కలు, మిగతా మొత్తం మనకేసి. సరే 2 ముక్కలు వేద్దాం, మిగతా అంతా మనకే. కూర ఉడికిందో లేదా అని చూస్తా అని చెప్పేసి మొత్తం కూర మొత్తం
రాన్లే రాన్లే. ఈ పొరానికి ఏమైంది? ఏమైందిరా తేజ? ఈ అవ్వ ఒక్కడనో 4 రాజ్యాలు చికెన్ మొత్తం కథం చేస్తారు. ఒక్కోడు వస్తాడు అనుకున్నా, అందరు మంది వచ్చింది, నాకేం తెలుసురా. ఒక్కొక్క ముక్క ఎత్తా అయిపోయా. ఈ అవ్వ ఒక్కొక్క ముక్కేసి జల్లెల్లో కొట్టాలని. సరేనాడు, వాళ్ళ ముంగట ఏడితే మంచిగా ఉండదా. అబ్బా ప్రణయ్ సూపర్ రా. కుండ చికెన్ అయింది కానీ థమ్స్అప్ లేదురా. పైసలు ఇస్తా తెచ్చుకోపోరి, కానీ నేను మాత్రం పోను. ఆవురా కుండ చికెన్ చేసి మంచిగా ఉన్నది కానీ థమ్స్ అప్ తెప్పిస్తే ఏమవుతుందిరా? ఇగో బండి సాబి పోయి తీసుకురా పోరు. నేను ఓన్ కావాలంటే నువ్వు పోయి తెచ్చుకోపో. అరే ఇగో సాబి బండి ఆడున్నది, పోయి తీసుకురా పప్పు. అరే ప్రణయ్ ఆ బేసన్లలో తీయు, రెడీ అయ్యి మొత్తం. ఏంద్రీ అప్పుడు పోయింది ఇంకా అత్తలేడు. ఆడ వచ్చేదాకా మెల్లగా తిందాం, ఆడేస్తాడు. అన్న చికెన్ చూస్తే మొత్తం నూరు రూతుంది, తినేద్దాం. ఆవే తిన్నాం. అదే బోల్పాలలో ఉన్న తెస్తావురా. ఏమో మొత్తం నేను ఎత్తురు, నాకు ఉంచిరో లేదు. అవ్వ ఒక్క ముంకసుకు ఉంచలేరారా. ఆరా అప్పుడు నిన్ను తోలేస్తే గింతసేపు ఆరా అచ్చుడు. గింత లేట్ చేస్తారా? తినుడు కూడా అయిపోయింది, థమ్స్ అప్ తెచ్చుడు గింత చెప్పారా? కుండ చికెన్ అరే ఏడకరా, మళ్ళా సరి చేసుకున్నప్పుడు తిందాం కానీ. వాళ్ళందరూ పిలిచింది నువ్వే అరా. నేనేడా పిలిచిండ్రా, వాళ్ళే వచ్చిండ్రు. నువ్వే కదా గ్రూప్లో మెసేజ్ పెట్టింది. గ్రూప్లో నోకుడు నోకరా, మర్చిపోయినా. అరే ఎందుకు వేసినావు అట్లా? మరి మా వద్ద నన్ను ఓటిపిస్తా. తెలిసిపోయిందా? ఎందుకులో మా అవ్వతో కొట్టిపించినావు? నేను లైన్ వేసిన అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేస్తావా? నీకు తెలిసిపోయిందా? అందుకే మీ అవ్వతో ఓడిపించిన. అయింది అయిపోయింది, చెల్లుకు చెల్లు, మనం ఇద్దరం దోస్తులం, థమ్స్ అప్ మన ఇద్దరికి మరి నాడు. సరే